కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టి ఈ విధంగా వాళ్ళకి నచ్చిన కార్యక్రమాలు చేయించుకున్నారనే చర్చ. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం పోలీసులకు వాళ్ళ విధులు మీరు చేసుకోండి, ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా బెదిరింపులు ఎట్లా చూడాలి సార్? చూడండి పవన్ గారు, సార్ ఆల్రెడీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ 5 సంవత్సరాల హయాంలో వాళ్ళు వ్యవస్థలన్నీ చేతిలో పెట్టుకొని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని, రాజ్యహింసని, అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు లేకుంటే తదితరులు అనేక మందిని ఏ విధంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేశారో మనం చూసాం. అంతేకాదు వాళ్ళ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని కూడా అరెస్టు చేసి 120 నుంచి 125 దెబ్బలు కొట్టి నేత్రానందం పొందినటువంటి వ్యవస్థలో ఆనాడు మనం చూసాం. అవును, పౌర హక్కులు, మానవ హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హరించబడినటువంటి వ్యవస్థను ఆనాడు చూసాం. కానీ ఈనాడు వ్యవస్థని గాడిలో పెట్టి ఎవరి పనులు వారు చేసుకోమని అన్ని వ్యవస్థలకు స్వేచ్ఛ ఇచ్చారు. దాంట్లో మేము చొరబడము అని చెప్పేసి విచారణ సంస్థలకు స్వేచ్ఛ ఇచ్చారు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి వికృత చేష్టలు, దాని పర్యవసానాలు, దాని మీద ఉన్న కుంభకోణాలు, ఆర్థిక ఉగ్రవాదం, తదితర కేసుల్లో మద్యం లాంటివి, లేకుంటే కాదంబరి జత్వాని లాంటి మహిళల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఒక హోదాలో ఉన్న వాళ్ళని ఏ విధంగా కేసులు నమోదు చేయకుండా ఐపీఎస్ అధికారులను ఉపయోగించేసి సీఎంఓ కార్యాలయం ఆదేశాల మేరకు అక్రమ అరెస్టులు చేసి వేధింపులు చేశారో చూశాం. దాంట్లో ముద్దాయిలుగా డీజీపీ స్థాయి అధికారులు కూడా ఏ విధంగా ఉండి జైలుకి వెళ్ళారో మనం చూసాం. కాబట్టి దానికి ఏమంటున్నారు వాళ్ళు? ఐపీఎస్లను జైల్లో పెడతారా? ఐపీఎస్లను జైల్లో పెడితే ఈ రాష్ట్రానికి ఐపీఎస్లు, ఐఏఎస్లు రావడానికి భయపడుతున్నారన్నారు. ఈ రాష్ట్రంలో అనేక మంది ఐపీఎస్లు ఉన్నారే, 4-5 మీద ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే వీళ్ళ విధులను మర్చిపోయి విధి నిర్వహణ లోపానికి పాల్పడి చట్ట వ్యతిరేక చర్యలు చేసి ప్రజల యొక్క హక్కులను హరించి వేశారు. కాబట్టి వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. చట్టానికి ఐపీఎస్లేం అతీతులేం కాదుగా. అవును, చట్టం ముందు అందరూ సమానులే కదా. రెండోది, మద్యం కేసులో మరి జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి మద్యం కేసులో రెడ్ హ్యాండ్గా బుక్ అయ్యారు కదా. అలానే భారతిరెడ్డి గారి యొక్క మరి ఆర్థిక సలహాదారులు అవనండి, ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తి కానీ బాలాజీ లాంటి వాళ్ళు కూడా దీంట్లో బుక్ అయ్యారు కదా. వీళ్ళందరూ బుక్ అయిన తర్వాత వీళ్ళ మీద పెడతారా? వీళ్ళ అమాయకులు, చచ్చీలుడు అని చెప్పేసి ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా రాశారు కదా, హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ అని రాశారు రిమాండ్ రిపోర్ట్లో. హై ప్రొఫైల్ ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గత గవర్నమెంట్లో ఎవరండి? ఇంకెవరు ఆనాటి ముఖ్యమంత్రి అవుతారు? అంతకన్నా ఇంకెవరుంటారు? కాబట్టి డెఫినెట్గా మద్యం కేసులో బుక్ అయ్యారు. ఇసుకలో విచారణ జరపాలి. అనేకమైన అక్రమంగా ఆక్రమించినటువంటి భూములు బోల్డ్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఈ రోజున పోర్టులు కానీ, మట్టి, మద్యం, భూములు, బియ్యం, ఇసుక కబ్జాలు, దోపిడీలు ఇవన్నీ కూడా 5 సంవత్సరాల కాలంలో జరిగితే వాటి మీద విచారణ జరుపుతూ ఉంటే, దాంట్లో కావలసిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళని హెచ్చరిక చేస్తారు, విచారణ సంస్థలను బెదిరిస్తారు, బట్టలొప్ప తీయిస్తారు, సప్త సముద్రాలు దాటితే లాక్కొస్తారు, రిటైర్డ్ అయిపోయిన ఇట్టుకొస్తారు, సినిమాలు చూపిస్తారట. ఏం సినిమా చూపిస్తారు మరి ఆయన? సార్ ఇట్లా బెదిరించడం ఎట్లా సార్? అంటే చట్ట ప్రకారం నేరం కాదా? అంటే ఈ విధంగా విచారణ సంస్థలను విధులకు ఆటంకం కలిగించినట్టు కాదా ఇది? డెఫినెట్గా అండి, డెఫినెట్గా పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా కానీ తమ విధులకు ఆటంకం భరిస్తే, లేకుంటే థ్రెట్ చేస్తే, క్రిమినల్ ఇంటిమిడేషన్గా పాల్పడితే అవి అఫెన్సుల కింద మనం ఇక్కడ చూడాలి. కానీ ఈ రోజున వీళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తా ఉన్నారు? తెనాలిలో జరిగిన సంఘటన ఏంటి? వాళ్ళ రౌడీ షీటర్లు. సరే, ఆ సంఘటన ఖండం చేద్దాం, కానీ నువ్వు ఎవరిని ప్రోత్సహిస్తా ఉన్నావు? అంతే కదా. ఏమి సంకేతాలు సమాజానికి ఇస్తా ఉన్నావు? కాబట్టి ఇక్కడ రౌడీల్ని, గోండాలని, వీళ్ళని పరిశీలిస్తా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడతారు. ఆయన ఏమంటారంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు
పోలీసుల చర్యలట వ్యవస్థీకృత నేరాలలాగా ఉన్నాయంట. ఉమ్, అంటే పోలీసులు వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారని చెప్తాడు సత్యరామకృష్ణారెడ్డి. వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అంటే పోలీసు వ్యవస్థను వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఉమ్, అబ్బాయి ఎవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు కూడా ఉమ్, కార్యకర్తలారా మీరు రాసుకోండి, ఇంకేముంది ఇది అయిపోయిన తర్వాత మనం అధికారంలోకి వస్తాము, సైల్యూట్ చేయిస్తాను, వాళ్ళతో సైల్యూట్ చేయిస్తాను మీకు. ఆ, వాళ్ళతో శాల్యూట్ చేస్తానంటాడు. ఉమ్, అంటే ఏమి సంకేతాలు ఇస్తున్నావు? అదే కదా ఒక సార్, ముఖ్యమంత్రి, రైట్. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వ్యవస్థల్ని హెచ్చరికలు చేయటం, తనకు తాను మీ అంతు చూస్తామని బెదిరించడం, ఓకే, విచారణ సంస్థలను బెదిరించడం, Okay. ఇవి ఏ సంకేతాలు తీసుకెళ్తున్నాయి? రైట్. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఒకటే కాదండి, పైన ఏం చేస్తే కింద వాళ్ళు అదే చేస్తారు కదా. సజ్జల అదే మాట్లాడుతున్నాడు, విడుదల రజనీ అదే మాట్లాడుతుంది, అంబటి రాంబాబు అలానే వ్యవహరిస్తా ఉన్నాడు, రోజా అలానే వ్యవహరిస్తా ఉంది, నాని అలానే మాట్లాడుతున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆ మాటలకు వచ్చాడు. రైట్ సార్, ఓకే. విద్యాసాగర్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ ఏంటి ఎట్లా చూస్తారంటే